విజయవాడ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఏపీయూడబ్ల్యూజే కార్యాలయం ప్రెస్ క్లబ్ లో 2025 అక్టోబర్ 7 మంగళవారం కృష్ణా నదిపై వృధాగా పోతున్న నీరును అరికట్టడానికి చెక్ డ్యాములు అంశంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఈ రోజున మీతో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం రెండు. ఒకటి, భారతదేశ చీఫ్ జస్టిస్ శ్రీ గవాయ్ గారి మీద ఈ రోజున నిన్న 6వ తారీఖు అక్టోబర్ 6న ఆయనపై ఒక అగ్రవర్ణాల వారు చెంపుతో దాడి చేయడం ప్రమాదకరం. భారత రాజ్యాంగాన్ని కదా భారత జాతి అవమానపరచడం చాలా ప్రమాదకరంగా మారిపోయింది. అందువల్ల దీనిపై మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఎవరైతే చెప్పు విసిరారో వారికి కఠినమైనటువంటి కారాగార శిక్ష విధించి భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఒక భారత ముఖ్యమైన చీఫ్ జస్టిస్ అయినటువంటి ఆయనకే సరైనటువంటి రక్షణ లేకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందని చెప్పి మీడియా మిత్రుల ద్వారా మేము ఖండిస్తున్నాం. దీనిపై ఎందుకంటే అతను దళితుడు కాబట్టి మీరు ఈ విధంగా చేశారా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అతను ఎవరైనా అవ్వచ్చు, మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, కానీ భారత రాజ్యాంగం కొన్ని సూచనల మేరకు, కొన్ని అవగాహన మేరకు భారత రాజ్యాంగాన్ని కాపాడాలి. భారతదేశ ఉన్నతమైన చీఫ్ జస్టిస్ గారిపై దాడి చేయడం దుర్మార్గమైన హేయమైన చర్యగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను ఖండిస్తున్నాను. అలాగే ఈ రోజున మీరు చూసుకోండి, గత 11 సంవత్సరాల నుంచి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను ముఖ్యంగా ఉన్నాను. ఇక్కడ మచిలీపట్నం ఎంపీగా, విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఉన్నాను. అప్పటి నుంచి కూడా నేను అమరావతి రాజధాని వచ్చింది, నీటి కొరత ఎక్కువగా ఉందని చెప్పి నేను ఎన్నోసార్లు ప్రధానమంత్రి గారికి కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దానిపై ఎందుకు స్పందించలేదో చాలా బాధాకరంగా ఉంది. ఇదే విధంగా కానీ ఉంటే రేపు పొద్దున ఇవాళ మనం 20 రూపాయలకు 10 రూపాయలకు వాటర్ బాటిల్ కొట్టినాం, రేపు పొద్దున 200 వాటర్ బాటిల్ అయితే అది కూడా సముద్రంలో నీరు ఫిల్టర్ చేసి భోజనం 100 రూపాయలు ఉంటే 300 బాటిల్ కొట్టుకొని దానిపై చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అమరావతి రాజధాని వచ్చింది, పరిశ్రమలు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, చాలా వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు 3 కోట్ల మంది ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఒక్క కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో 3-4 కోట్ల మంది జనాలు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఒకసారి మీడియా మిత్రులు ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ వచ్చే చెక్ డ్యాములు ఎలా ఉండాలంటే అక్కడ ఎక్కడైతే జగ్గపేట నుంచి మనకు పాయ వస్తుంది, అక్కడి నుండి ప్రాజెక్ట్ చెక్ డ్యాములు ఒక 10 కిలోమీటర్లకు ఒకటి కట్టుకుంటా ఆ ఉన్న వాటర్ అయితే నిలబడుతుంది. ఆ వాటర్ని చెరువులకు మళ్ళిస్తే చెరువులు కూడా భూసారం పెరిగి పవిత్రమైనటువంటి మన భూ సంరక్షణ కూడా బాగా ఉపయోగపడుతుంది. అలా చేసుకుంటా వచ్చి మిగతా నీరు ఏదైతే ఉందో అప్పుడు మన సముద్ర గర్భంలో పంపించేసామనుకోండి. దానివల్ల కొంతవరకు ఈ వరదలు వచ్చినా కానీ కింద స్థాయి ఎవరైతే గ్రామాలు ఉన్నాయి అవి ముందు గరి కాకుండా ఉంటాయి. దానివల్ల అంటే ప్రజా సంక్షేమం కూడా బాగుంటుంది. అట్లాగే ఇంకొకటి కూడా ఇక్కడ మనకి ఏంటంటే మీకు చెన్నై ఉంది, మన తమిళనాడు తెలుగు వాటర్, కృష్ణా నది వాటర్ తాగుతున్నారు. వాళ్ళు ఏమంటారు, మీరు ప్రాజెక్ట్ కట్టండి, మేము వాటికి కావాల్సిన నిధులు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మిగిలిన నీళ్ళు తీసుకుని వాటర్ కూడా డైవర్ట్ చేయండి. కొంత మనకు కూడా వాళ్ళు భరేస్తారు కదా, దానిపై ఎప్పుడూ కూడా మాట్లాడట్లా. కేవలం సాఫ్ట్వేర్ వచ్చిందా, రోడ్డు వచ్చిందా, రైలు వచ్చిందా, విమానాలు వచ్చినాయా, అన్నీ వచ్చినాయి, బాగానే ఉంది. 10 నిమిషాలకు వాటర్ బాటిల్ తాగాలి, మనం గంటకు నీళ్ళని తాగాలిగా. రోజు మంచిగా 4-5 లీటర్లు వాటర్ తాగినగా బతుకుతామని చెప్పి
ప్రతి డాక్టర్ చెప్తున్నాడు. మన నీళ్ళే లేకపోతే ఏం చేస్తారు? రేపు పొద్దున ఉండనీరు కాపాడు. ప్రజా సంక్షేమం ఏదైనా ఉంటే దీని మీద ఉండదు. మీ ప్రభుత్వాన్ని మేము విమర్శించట్లా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగుల కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి మరి మా నివేదన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్నో పత్రాలు ఇవ్వడం, ఇప్పటికి దాదాపు 150 పత్రాలు ఇచ్చారు. ఈ రోజు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క రోజు కూడా దానిపై స్పందించలేదు. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక రిపబ్లిక్ పార్టీ ఇండియా పార్టీ తరఫున ఇచ్చారు, చిన్న పార్టీ అని చెప్పి ఆయన మరి బాధగా ఉందని చెప్పి నేను ఆలోచిస్తున్నా. ఇది ప్రజా సంక్షేమం కోసం పార్టీని గురించి పక్కన పెట్టి దేశ భవిష్యత్తు సమాజం కోసం మీరు ఈ యొక్క ప్రాజెక్టుని యుద్ధ ప్రాజెక్టుపై చేసి ఎలాగో వర్షాలు అయిపోయింది కాబట్టి రేపు రానున్న ఇంకా వర్షాల లోపు ఇంకా 8 నెలల కాలంలో